హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో జాబ్ నోటిఫికేషన్స్ ఏంటి అంటే ఫస్ట్ కంపెనీ వచ్చేసి Amdocs నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటంటే టెక్నాలజీ ఇంజనీర్. సో దీని మీద అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ వీళ్ళ నుంచి మనం శాలరీ వచ్చేసి అప్ టు 8 LP వరకు అయితే శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ దీనికి ఎలిజిబుల్. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు గూర్గాన్లో అయితే ఉంటుంది. అండ్ బ్యాచెస్ వచ్చేసి 2017 నుంచి అప్ టు 2022 వరకు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో 2017 వాళ్ళకి వీళ్ళు ఆపర్చునిటీ ఇచ్చారు, అప్లై చేసుకోండి గైస్. ఓకే. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఏరియా. సో బ్యాచిలర్స్ డిగ్రీలో ఎవరైతే ఈ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ ఉంటారో వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో డిగ్రీ వాళ్ళైతే అప్లై చేసుకోండి. అలాగే 2017 వాళ్ళలో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. అండ్ సెల్ స్క్రిప్టింగ్ అండ్ ఆటోమేషన్ మీద అయితే మీకు ఒక ప్రొఫిషియన్సీ ఉండాలి. యూనిక్స్, లీనిక్స్ సర్వర్ ప్లాట్ఫామ్ మీద అయితే ఒక గుడ్ నాలెడ్జ్ అని ఉండాలని వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే మీకు సాఫ్ట్వేర్ క్రియేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా, దాంట్లో అయితే ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ జాబ్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి గైస్. లింక్స్ అంతా టెలిగ్రామ్లో ఇచ్చాను మన పైథాన్ లైఫ్ దాంట్లో. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి టాటా కమ్యూనికేషన్ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో పోస్ట్ నేమ్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ డెవలపర్. వీళ్ళ నుంచి మనం శాలరీ వచ్చేసి 6.2 LP అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే 0 నుంచి 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే ఈ యొక్క సాఫ్ట్వేర్ రోల్కి అయితే మీరు ఎలిజిబుల్, సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్కి. అండ్ లొకేషన్ వచ్చేసి మనకు చెన్నై ఉంటుంది. అండ్ బ్యాచెస్ విషయానికి వచ్చినట్లయితే దీనికి కూడా 2017 నుంచి 2022. సో 2017 నుంచి 2022 వరకు పాస్డ్ అవుట్స్ ఎవరైతే ఉంటారో సిఎస్ బ్యాక్గ్రౌండ్ ఆర్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైతే ఈ యొక్క సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్కి అప్లై చేసుకోండి. ఓకే. అండ్ ఎలిజిబిలిటీ ఇందాక చెప్పారు కదా, BE, బీటెక్, BCA ఫ్రమ్ ఎనీ CS, IT, ECE. సో గైస్ ఇక్కడైతే డిగ్రీ ఇవ్వలేదు వీళ్ళు. ఓన్లీ BE, బీటెక్, BCA ఫ్రమ్ CS అండ్ IT, ECE. BSc అయితే ఇందులో వీళ్ళు ఇవ్వలేదు. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రిఫర్డ్ స్కిల్స్ ఏంది వీళ్ళు అంటే టీమ్ ప్లేయర్ అండ్ క్విక్ లెర్నర్, గుడ్ కమ్యూనికేషన్ ఉండాలి వర్బల్ గాను అండ్ నాన్ వర్బల్ గాను. అండ్ మల్టీ టాస్కింగ్ చేసేదైతే మీరు ఉండాలి. గుడ్ టీమ్ ప్లేయర్ అయితే మీరు అయి ఉండాలి. సో ఈ యొక్క జాబ్కి అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. లింక్స్ అనేది మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్లో ఇచ్చాను. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి కార్నర్స్టోన్ అనే కంపెనీ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనమాట. ఇంజనీర్ ఇంటర్న్షిప్, QA ఇంజనీర్ ఇంటర్న్ అనమాట. అండ్ ఇందులో జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఉంటుంది. ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ దీనికి ఎలిజిబుల్. అండ్ ఇందులో ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే BE, బీటెక్, BCA, BSc, ME, MTech, MCA. సో ఇక్కడ డిగ్రీ వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఉంది. BSc వాళ్ళకు మీరు కూడా దీనికి అప్లై చేసుకోండి ఈ యొక్క QA ఇంజనీర్ ఇంటర్న్కి. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి ఇక్కడ కింద దీని యొక్క JD చూసుకున్నట్లయితే మీకు డెవలప్మెంట్ అండ్ డిజైన్ ఫండమెంటల్స్ మీద అయితే ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ వెబ్ అప్లికేషన్స్లో. అండ్ అలాగే మీకు స్క్రిప్టింగ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, వాటి మీద అయితే ఒక ఎక్స్పీరియన్స్ అలాగే ఒక అండర్స్టాండింగ్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అవి ఏంటి అంటే CS అండ్ జావా, వీటి మీద అయితే ఉన్నాయి. ఇవైతే మన ప్లేలిస్ట్లో ఉన్నాయి గాస్, మీరైతే అక్కడ చెక్ చేసుకొని నేర్చుకోవచ్చు అనమాట. అండ్ RDBMS, ప్రిఫరబుల్లీ SQL సర్వర్స్, ఇవి కూడా మీకు వచ్చి ఉండాలని వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ టెస్ట్ ఆటోమేషన్ విత్ ఎనీ టూల్ విల్ బీ యాడెడ్ అడ్వాంటేజ్, ఎగ్జాంపుల్ క్యాట్లాన్. సో ఇదనమాట. సో ఇవైతే మీకు ఈ స్కిల్స్ వచ్చినట్లయితే మీరు ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోండి. కానీ డిగ్రీ వాళ్ళకైతే ఆపర్చునిటీ ఇచ్చాడు, BSc వాళ్ళకు మీరు అప్లై చేసుకోండి గైస్. అందరూ అప్లై చేసుకోండి ఎవరికైతే ఎలిజిబుల్ ఉందో. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి TCS నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. రోల్ వచ్చేసి BPS. వర్క్ లొకేషన్ మనకు పాన్ ఇండియా ఉంటుంది. ఇది ఫ్రెషర్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ ఎడ్యుకేషన్ రోల్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్, డిగ్రీ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనం క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఫుల్ టైమ్ ఆర్ట్స్, అలాగే కామర్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ BCom, BA, BAF, BBI, BBA, BBM, BMS, BSc, IT, CS జనరల్. ఓకే. అండ్ BCA, BCS, B Pharma, M Pharma. సో ఇన్ని క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ అలాగే వీళ్ళు ఇక్కడ చెప్పిన పాయింట్ ఏంటంటే ఓన్లీ 2020 నుంచి 2022 మధ్యలో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళనే మేము హైర్ చేసుకుంటాం. అందులో కూడా ఫుల్ టైం అనేది వీళ్ళకు ఉండాలన్నమాట చదువు. పార్ట్ టైం కానీ కరెస్పాండెన్స్ కోర్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్. సో పార్ట్ టైం కానీ డిస్టెన్స్ ఉంటాయి కదా, వాళ్ళనైతే మేము తీసుకోమని వీళ్ళు చెప్పడం జరిగింది, TCS వాళ్ళు. సో ఈ జాబ్కి అయితే మీరు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి గైస్. ఓకే. సో లింక్స్ అన్నీ మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్లో ఇచ్చాను, అక్కడైతే మీరు ఈ లింక్స్ అన్నీ ఫైండ్ చేయగలరు.
సో గైస్ మీలో ఎవరికన్నా ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లు అయితే మన పైథాన్ లైఫ్ వాళ్ళు చాలా తక్కువ ప్రైస్లో మనకైతే కోర్స్ తీసుకోవడం జరిగింది. సీట్స్ అయితే లిమిటెడ్లో ఉన్నాయి. మీకు ఒక్కసారి అయితే pythonlife.in అనే వెబ్సైట్కి విజిట్ చేయండి. అక్కడైతే మీకు డెమో ఉంటుంది. మీకు డెమో నచ్చితేనే ఎన్రోల్ అయిపోండి. ఓకే, సో హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్.